వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటీవల వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనలు చేశారు. అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41A కింద వీళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులకు జవాబులు ఇవ్వొద్దంటూ వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే మేకల సుబ్బన్నను పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిపించారు. పోలీస్ వ్యవస్థ అంటే అధికారంగా ఉంది. నడుచుకుంటూ వెళ్ళారు అన్నాడు. అయితే మేకల సుబ్బన్నను పోలీస్ స్టేషన్కి పిలిపించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి స్టేషన్కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆర్పేట సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలుస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. ఈ క్రమంలోనే పేర్ని నాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. మరోవైపు పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆర్పేట సీఐతో పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా పేర్ని నాని వ్యవహరించారన్న ఎస్పీ ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ వద్ద అనుమతి లేకుండా చేపట్టిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చామన్న ఎస్పీ ఈ కేసులో విచారణలో భాగంగానే A8గా ఉన్న మేకల సుబ్బన్నను స్టేషన్కు పిలిపించినట్లు వివరించారు. నడుచుకుంటూ వెళ్ళారు అన్నాడు. సుబ్బన్నను విచారిస్తున్న టైంలోనే పేర్ని నాని గుంపుగా పోలీస్ స్టేషన్కి వచ్చారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు. ఛాంబర్లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఏని బెదిరించేలా మాట్లాడారని దీన్ని పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్కి రావడంలో తప్పులేదన్న ఎస్పీ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకెళ్తానడం సరికాదన్నారు. పోలీసులతో గౌరవంగా మెలగాలని గుంపులుగా వచ్చి గలాటా సృష్టించడం సరైంది కాదన్నారు. మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు. అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వడం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ. సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ, తోలనాడుతూ, బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే irrespective of any party or any affiliation or any person, we will take very stringent action. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసుల విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మాజీ మంత్రి ఇక పోలీసులు అక్రమ కేసులు పెట్టారని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉండడంతో కేసులు పెట్టామని చెప్తున్నారన్నారు. 365 రోజులు సెక్షన్ 30 పెడుతూ ఉంటే ప్రజల గొంతు వినిపించకూడదా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రమంతా సెక్షన్ 30 అమలు చేయడం వింతగా ఉందన్నారు. నోటీసులు అందుకున్న వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్లి వివరాలు ఇచ్చారని, అయినా కూడా సుబ్బన్నను మాట్లాడాలని పిలిపించి అరెస్ట్ చేశారన్నారు. ఇంట్లో పెళ్లుందన్న వినిపించుకోవడం లేదంటూ పేర్ని నాని ఆరోపించారు. తమ పార్టీ పట్టణ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే ప్రశ్నించకూడదా అంటూ మండిపడ్డారు. అలాగే వైసీపీ వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. పెడితే 10 రోజులు రిమాండ్లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో? ఒక సోషల్ మీడియాలో 3 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని 3 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని ఆధారం చేసుకుని కేసు పెట్టి 10 రోజులు రిమాండ్లో పెట్టాం. పోలీసు ఎట్లా ఉంటుందో తెలీదా మీకు? అదొకటే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు. అది కూడా తెలుసుకోమని చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద, అది కూడా తెలుసుకోండి. ఎంతోమందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి. మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం. తెచ్చుకుంటాం. తెచ్చుకోక ఏం చేస్తాం? జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేటర్లు పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం. సీసీ ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20-21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్లో రైటర్లు, కానిస్టేబుల్స్, మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి. ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం.